హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మేమైతే అర కేజీ పిండి తీసుకున్నాము. అర కేజీ మొత్తం వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మనం చపాతీలు చేసుకోవడానికి కావాలి కదా! అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. అర కేజీ పిండిలోకి అర కేజీ పంచదార తీసుకొని మిక్సీలో ఏసుకొని మెత్తగా చేసుకొని ఈ పిండిలో కలుపుకోండి. నెక్స్ట్ ఒక ఎగ్‌ని తీసుకొని దీనిలో కలుపుకోండి. ఒకసారి పిండి మొత్తం పట్టేలా ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఒక 50 గ్రాముల నెయ్యి వేడి చేసి తీసుకోండి. వేడి వేడిగా ఉన్నది నెయ్యి గాని, నూనె గాని వేసి కలుపుకుంటే పిండి చక్కగా గుల్లగా ఉంటది. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఒక పెద్ద సైజు ఉండ చేసుకొని, కొంచెం మందంగా చపాతీ చేసుకొని, మనకి బాటిల్ మూత గాని, లేదంటే ఏదైనా ఒక రౌండ్ షేప్ మూతున్నది తీసుకొని ప్రెస్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకొని, ఒక్కొక్క బిస్కెట్ తీసుకొని, ఒక ప్లేట్‌కి పిండి గాని, లేకపోతే నెయ్యి గాని రాసి దాని మీద వేసుకోండి. అంటుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ పొయ్యి మీద మూకుడు పెట్టుకొని, మూకుడు వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. నెక్స్ట్ ఆయిల్‌లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. 4, 4 ఏసుకొని, ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. మంటని సిమ్‌లో పెట్టామనుకోండి ఆయిల్ లాగుద్ది. అలాగే హైలో పెడితే బిస్కెట్స్ నల్లగా అయిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఏపుకోండి. ఇవి కేవలం ఒక వాయి వచ్చేసి ఒక నిమిషంలోనే అయిపోతది. కాబట్టి 4, 4 బిస్కెట్స్ వేసుకొని ఇలా నిదానంగా ఏపుకోండి. ఇంతేనండి, కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లోనే ఇలా ఈజీగా బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.